మనుషుల స్వభావం ఎట్టిదండి, మన సిచ్యువేషన్ని వారు గ్రాప్ చేయాలని, అడ్వాంటేజ్ తీసుకోవాలని, మనల్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని, లేదా టైం దొరికినప్పుడు వీరి మీద దాడి చేయాలి, వీరి మీద రివెంజ్ తీర్చుకోవాలన్న ఆలోచనతో, మైండ్ సెట్తో బ్రతుకుతూ ఉంటారు. మరి ఇతరులు కూడా ఎక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి ఏమైనా వారు హాని చేస్తారేమో అని చెప్పి వాళ్ళకే సపోర్ట్ చేస్తూ నిన్ను బాధించేవారు అనేక మంది ఉంటారు. నువ్వు చేసిన పాస్ట్ మిస్టేక్స్ని ఎత్తి నువ్వు ఇలా చేసావు అలా చేసావని నిన్ను పోక్ చేస్తూ ఉంటారు. నిన్ను కరెక్ట్ చేసుకొని ట్రై చేస్తున్నా, నువ్వు కరెక్ట్ చేస్తున్నా, ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ అన్ని పక్కన పెట్టి నువ్వు ఇప్పుడు దేవుని దగ్గర నువ్వు సరి చేసుకున్నా మనుషులు ఏం చేస్తారు తెలుసా, నిన్ను ఇంకా పాస్ట్ మిస్టేక్స్ ఎత్తి నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి, అలా చేసావు ఇలా చేసావు, నేను నీకు ఇలా చేశాను, నువ్వు ఇలా చేసావు, నాకు నువ్వు అంత ఇచ్చావు, నాకు ఇంత ఇచ్చావు, నువ్వు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని నిన్ను గాయపరుస్తారు. నువ్వు దూషించకపోయినా వారు నిన్ను దూషిస్తారు, నువ్వు మాట్లాడకపోయినా వారు నీతో ఆర్గ్యూ చేస్తారు. నిన్ను ఎలా ట్రీట్ చేయాలో, ఎంత హీనంగా ట్రీట్ చేయాలో, ఎంత తక్కువగా ట్యాకిల్ చేయాలో వారు నిన్ను అలా చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా, దేవుడు మన కొరకు ఎదురు చూస్తాడు. కానీ దేని కొరకు, మన సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి కాదు, మన మీద రివెంజ్ తీర్చుకోవడానికో పగ తీర్చుకోవడానికో దేవుడు మన కోసం వెయిట్ చేయడు. ఎందుకోసం వెయిట్ చేస్తాడు తెలుసా, నీ మీద ప్రేమ చూపించడానికి, నువ్వు తిరిగి వస్తే నిన్ను మరలా తిరిగి కట్టడానికి దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎన్ని రోజులను దేవుడిని వదిలిపెట్టి తిరుగుతావు, ఆ మిస్టేక్స్ ని తలుచుకుంటూ నేను అర్హురాలి కానని ఎక్కడెక్కడ తిరుగుతావు. దేవుడు నీ మిస్టేక్స్ ని ఆయన క్షమించి ఆయన వీపు వెనకాల అవి వేసుకున్నాడు. ఆయన మనుషుల వలె నిన్ను పోక్ చేయడు, మనుషుల వలె ఆయన నిన్ను రివెంజ్ తీర్చుకోడు, మనుషుల వలె ఆయన నిన్ను బాధ పెట్టడు, గాయపరచడు. కానీ ఆయన నిన్ను శిక్షిస్తాడేమో నువ్వు చేసిన తప్పును బట్టి, అది కూడా భరించలేనంత శోధన ఆయన ఇవ్వడు. ఆ శిక్షలో కూడా ఆయన నీకు పాఠాన్ని నేర్పిస్తాడు. ఆ శిక్ష నుంచి నిన్ను గొప్ప వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. మరి వస్తావా దేవుని దగ్గరికి? మనుషులు నమ్మినట్లు కాదు, మనుషులు ఇచ్చినట్లు కాదు, దేవుడు ఇస్తే అది ఎన్నటెన్నటికీ శాశ్వతమే. దేవుడు నిన్ను అడ్వాంటేజ్ తీసుకునే దేవుడు కాదు. ఈ విషయంలో తప్పిపోయానే తిరిగి వస్తే దేవుడు ఈ విషయంలో నన్ను హింసిస్తాడేమో, ఇదే విషయాన్ని బట్టి నన్ను బాధిస్తాడేమో, ఇదే విషయంలో నన్ను ఎట్లా సాధాలో అట్లా సాత్తాడేమో అని నువ్వు భయపడి దేవుని దగ్గర రాకుండా ఆగిపోవద్దు. ఎందుకంటే దావీదంటాడు, మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట మేలు అని అతను ఎంచుకున్నాడు. మరి నువ్వు అట్లా అనుకుని సాతాను చేతిలో బందీగా ఉన్నావు. ఎంతో క్రూరమైన సాతాను నిన్ను పట్టి పీడిస్తుంది. అందుకే దేవుని దగ్గర నిన్ను రానివ్వట్లేదు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి నువ్వు వస్తావో ఆయన అరచేతుల్లో ఆయన నిన్ను చెక్కుకున్నాడు కనుక నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నిన్ను శిక్షించడానికి కాదు, నీ మీద పగ తీర్చుకోవడానికి కాదు, ఆయన నీకు మేలు చేయడానికి. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో ఆ విషయంలో సరి చేయడానికి, ఏ విషయంలో నీకు అన్యాయం జరిగిందో, ఏ విషయంలో నువ్వు ఆయన కాదని వెళ్ళిపోయావో అదే విషయంలో దేవుడిని నిలవబెట్టడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను బలపరచడానికి, ఆయన కొరకు వాడుకోవడానికి దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మనుషులు ఎదురు చూస్తున్నట్లు కాదు ఇది. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తుంది, నీ మేలు కొరకు. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తుంది, నీకు ఆశీర్వాదాలు ఇవ్వడం కొరకు. దేవుని విస్మరించద్దు, దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోవద్దు ప్రియబిడ్డ. దేవుడిని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రా. చావైనా రేవైనా ఆయనే నీకు దిక్కు. ఎవ్వరూ నీకే సహాయం చేయలేరు. నీ తల్లిదండ్రులు నీకేం చేయలేరు, నీ భర్త నీకేం చేయలేడు, నీ భార్య నీకేం చేయలేదు, లేదా నీ గ్రాండ్ పేరెంట్స్ నీకేం చేయలేరు, నీ అత్తమామలు నీకేం చేయలేరు, ఇన్ఫ్లుయెన్సర్స్ నీకేం చేయలేరు, ధనికులు నీకేం చేయలేరు, ఎవ్వరు, ఒక పొలిటీషియన్ నీకేం చేయలేరు. ఎవ్వరు దేవుడు ఆజ్ఞ లేకుండా ఎవ్వరు ఏమి చేయలేరు. నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ సిచ్యువేషన్స్ అన్ని సరవుతాయి. నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీవు బ్లెస్సింగ్ గా ఉంటావు. దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీకు బ్లెస్సింగ్ ఇస్తాడు. దేవుల్లో ఆశీర్వాదం పొందాలనుకుంటే, నీ జీవితంలో మార్పు రావాలి అనుకుంటే దేవుని దగ్గరికి రా. ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయనలో నువ్వు బలం పొందుకో. ఆమేన్.